అవును, ముంబైకి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వలస పక్షులు, మైగ్రేటరీ బర్డ్స్, వస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో, అక్టోబర్ టు మార్చ్, హిమాలయాల్లోని చలిని తప్పించుకునేందుకు, మధ్య ఆసియా, యూరోప్, సైబీరియా తదితర ప్రాంతాల నుండి ఈ పక్షులు ఇక్కడి తేమ గల ప్రాంతాలు, వేట పదార్థాలు ఉండే చోట్లకు వలస వస్తాయి. ముంబైలో ప్రధాన పక్షుల సందర్శన స్థలాలు: సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, సేవ్రీ మడ్ ఫ్లాట్స్, ఇక్కడ సైబీరియన్ ఫ్లేమింగోస్ కనిపిస్తాయి. ఏ రిజర్వాయర్స్, ఆరే మిల్క్ కాలనీ, పోవాయ్ లేక్, తల్సార్, వాసై వంటి తీర ప్రాంతాలు. వర్షాకాలం ముగిసిన తర్వాత ముంబై ఆకాశంలో కనిపించే వింత గీతలు, అవి విమానాల తాళాల కాదు, వలస పక్షుల కథలు. ప్రతి సంవత్సరం వేలాది మైళ్ల ప్రయాణం చేసి ఈ నగరానికి వచ్చిన అతిథులపై ఓ ప్రేమ గాథ ఇది. మొదటి అడుగులు పక్షుల ప్రయాణం ముసురు మబ్బులు తొలగిన తర్వాత ఉత్తర ప్రాంతాల చలిని తప్పించుకునేందుకు పక్షులు వాయుమార్గంలో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. సైబీరియా నుండి మొదలైన ప్రయాణం, అట్లాస్ పర్వతాల మీదుగా, గంగా మైదానాల గుండా, చివరకు ముంబై తీరాలకు చేరుతుంది. సేవ్రీ మడ ప్రాంతం, ఫ్లామింగోల కళ నవంబర్ నుండి మార్చి వరకు సేవ్రీ మడ ప్రాంతం గులాబీ రంగులో ఒలకబోతుంది. వేల సంఖ్యలో ఫ్లామింగోలు ఇక్కడ చేరుతాయి. సముద్రపు నీటిలో ఉండే మైక్రోఆర్గానిజంలు వాటికి ఆహారం, వాటి రంగు కారణం కూడా అవే. మానవ ప్రభావం మరియు పరిరక్షణ ముంబైలో అభివృద్ధి పనుల కారణంగా వలస పక్షులకు జీవన సమస్యలు ఏర్పడుతున్నాయి. సేవ్రీ పక్కన ఓ ప్రాజెక్ట్ రావడంతో పక్షుల వలస క్రమంలో మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అయితే స్థానిక బర్డ్ వాచర్లు, ఎన్విరాన్మెంట్ గ్రూపులు ఈ అతిథులకు ఆశ్రయంగా మారారు. అవి మాట్లాడవు, గానం చేస్తాయి. అవి ఇక్కడ జన్మించవు, కానీ ఇక్కడి నేలపై గూళ్లు కడతాయి. వలస పక్షులు ముంబైకు జీవ ప్రకృతి సమతుల్యతను గుర్తు చేస్తాయి.